శరీరం అంటే ఏంటి? సింపుల్గా సెల్ఫిష్గా బ్రతుకు, నీ సొంత కోరికల కొరకు నువ్వు బ్రతుకు, నీ ఇష్టాన్ని కొరకు నువ్వు బ్రతుకు. అది దేవుడి చిత్తానుసారమైంది కదా. దేవుడు చెప్పడమే ఏం చెప్పాడంటే, నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించు, నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నన్ను వెంబడించు. ఇదిగో నువ్వు కాదనుకొని నీవు మరణిస్తే తప్పితే నా రాజ్యంలో ప్రవేశించలేవు. నా రాజ్యము భూ సంబంధమైంది కాదు, కంప్లీట్గా నీవనే వాడివి ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ చాలాసార్లు భూ సంబంధమైన వ్యక్తులు యేసుక్రీస్తును వెంబడిస్తున్న వ్యక్తులు ఏమంటారంటే, ప్రభా నీ రాజ్యం వస్తే నీ పక్కన, కుడి పక్కన, ఎడం పక్కన మేము కూర్చుంటాం, కాబట్టి నీతో పాటు మేము కూడా గవర్నమెంట్లో ఉంటాం, సమ్ పొలిటికల్ అథారిటీ కలిగి ఉంటాము, మంచి పొజిషన్లో మేము ఉంటాము అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటూ ఉంటాడు, కాదు కాదు, మొదట మీరు మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. నిన్ను నువ్వు కాదనకపోతే, ఎందుకని? నీ శరీరాన్ని డినై చేసుకోపోతే నా రాజ్యంలోకి రాలేవు. నీ శరీర సంబంధమైన ఆలోచన గనక ఇక్కడి నుంచి తీసివేయలేకపోతే నా రాజ్యంలోకి ఏమాత్రము రాలేవు. ఇది ఆయన చెప్తున్నటువంటి మాట. అందుకు ఇక్కడి నుంచి అంటున్నాడు, మనల్ని వాక్యం ద్వారా తిరిగి జన్మింపజేశాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో గనక చూస్తే ఒక మాట, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. వెన్ యువర్ డెడ్ ఇన్ సిన్స్, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇక్కడ కూడా అంటున్నాడు బ్రతికించెను అంటే చచ్చిన స్థితిలో ఉన్న మనిషిని ఆయన బ్రతికించాడు. అంటే దేవుడు శరీరానుసారంగా ఉన్న వ్యక్తిని ఎలా చూశాడు అంటే, విరోధంగా చూశాడు, శత్రువుగా చూశాడు, వాడు చచ్చిన వ్యక్తిగా చూశాడు. అంటే చచ్చిన వ్యక్తి అంటే బ్రతికి ఉన్నాడు కానీ జీవం లేదు, వాడి మనస్సాక్షి కూడా చచ్చిపోయి ఉన్నది. అంటే దేవుడి దృష్టికి చాలా మంది ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ కూడా, రక్షణ పొందిన వ్యక్తులందరూ కూడా ఎలా ఉన్నారంటే చచ్చిన స్థితిలో ఉన్నారు. దెర్ ఈజ్ నో రియల్ లైఫ్, నో అండర్స్టాండింగ్. దేవుడి గురించిన జ్ఞానం లేదు, పాపం గురించిన జ్ఞప్తి లేదు, అపరాధ భావన లేదు వాళ్ళల్లో. వాళ్ళు సొంత శరీరాన్ని వెంబడిస్తూ ఉన్నారు. వాళ్ళ డిజైర్స్ని, త్రాగుతున్న వ్యక్తిని తాగు, ఎంతైనా తాగు, నీ శరీరం, యూ ఇండల్జ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫ్లెష్. శరీరంలో నిన్ను పూర్తిగా నిమగ్నం చేసుకో. నీ ఆలోచనలో, ఇమ్మొరాలిటీలో, డబ్బు సంపాదించే క్రమంలో డూ వాట్ ఎవర్ యూ కెన్, గో టు ఎనీ ఎక్స్టెంట్. ఏ విధమైన పరిస్థితులకైనా నువ్వు వెళ్ళు, నువ్వు సాధించు. ఇది